కాదండి, నిమిషాలు కూటి మాట్లాడి స్టెబిలిటీ లేని ఏదో వ్యూస్ గురించో డబ్బుల గురించో ఇంకోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం తప్ప అతను ఏం కాదండి, అతను ఏమైనా ఏం చేశాడు, అతను అది ఏం సాధించాడు లైఫ్లోనూ, అతను తిరుగుతున్నాడో చేస్తున్నాడు వేరే విషయం అండి. జనరల్గా అన్ఫార్చునేట్గా మనకున్న పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ లేదా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం తప్ప. సో ఆ మాట తప్పు కదండి అది. ఇప్పుడు మన దేశంలో ఉన్నాం, మనకు కల్చరు, మనకు ఒక సిస్టమ్ ఉంది కదా. మనకు కాదండి, ఇప్పుడు మనం నానమ్మో లేకపోతే అమ్మో లేకపోతే మనమో అలా లేవు కదా. అంటే ఒక్కొక్క జనరేషన్ మార్చేస్తున్నారండి. మీకు అర్థం కావడం, ఒక జనరేషన్ ఉందండి, దాన్ని కొంచెం మార్చి మోడర్నైజేషన్ అన్న పేరుతో, గ్లోబలైజేషన్ అన్న పేరుతో వస్తున్నారు. ఇంకా మార్చి ఫైనల్గా ఎక్కడ తీసుకొస్తారు అంటే ఆడపిల్లల్ని పాడు చేసేది ఎవరో కాదండి, ఆడపిల్లలకి హక్కులు కావాలన్న వాళ్ళు పాడు చేస్తున్నారు. హక్కులు ఉండాలండి. ఇలాంటివి మీరు చెప్పడం వల్ల హక్కులు అదేనండి. ఇప్పుడు ఆస్తి వాటాలో హక్కు కావాలన్నారు, అందరూ రక్షించారు కదా. ఎన్టీ రామారావు గారి టైంలో అప్పుడు ఇచ్చారు, అది మంచిదే కాదు. లేదా ఆడపిల్లలకు రిజర్వేషన్స్ ఇచ్చారు ఐఐటీస్లో, మంచిదే. జాబ్స్లో రిజర్వేషన్స్ ఇస్తా అన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2, మంచిదే. ఉద్యోగాలు ఇచ్చారు, అంతే తప్ప వీటిలో ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే దేంట్లో మనం ఇవ్వాలి, దేంట్లో ఇవ్వకూడదు ఏంటి. ఇప్పుడు బట్టలు అనేది కాదండి, ఇప్పుడు ఎందుకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు, అవతల చూడాలనే కదా. ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి అసలు? మొగోడు ఎందుకు ఇప్పు తిరగట్లేదు? మొగోడు ఎవడు ఇప్పు తిరగడు కదా, ఎందుకంటే ఎవడు చూడడు కాబట్టి. అంటే చూడాలనా మీనింగ్ అక్కడ? మీరు చెప్పండి.